మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన అందరికీ వందనాలండి. ఏదైనా వాక్య ధ్యానం కొరకై కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం మనకు బాగా తెలిసిన వాక్య భాగమే. కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలను నాటబడినదై ఆకు వాడక తన కాలం మందు ఫలమించు చెట్టు వలె ఉండను. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగుననుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చిన్న ప్రార్థన చేద్దామండి. సర్వశక్తి మిగిలిన కనికరమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా నాయన, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలపు ఆరాధనలో మీరు చేసిన సహాయం అంతటిని బట్టి స్తోత్ర. ఎవరైనా అయోగ్యంగా బలలో పాల్పంపులు వేసి ఉంటే దయతో క్షమించమని వేడుకుంటున్నాం నాయన. తండ్రి నాయన ప్రభు పాత్రలో మీ నామాన్ని మహింపరుచుకున్నారు. స్తోత్ర. నిబిడలు తమ గుప్పెలు విప్పి నాయన ప్రభు మీరు ప్రేరేపించిన కొరకు ఇచ్చించుండగా అది మీ రాజ్య సువార్త కొరకు, మీ బిడ్డల కొరకై ఉపయుక్తంగా ఉండేలాగా ఆశీర్వదించారు. పెద్దలకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం నాయన. చదవబడిన వాక్య భాగం నాయన తండ్రి మీరే ఆశీర్వదించి అనుగ్రహించండి. మేము ఏం చేసినా సంఘానికి ప్రయోజనకరంగా ఉండేలాగా సహాయం దయచేయండి. మా మాటలైనా మా పాటలైనా అది ఏదైనా సరే సంఘానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండేలాగా ఆశీర్వదించమని వేడుకుంటూ మీ దాసుని నన్ను మీ సులువు చాటును మరుగుపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్య నామమున స్తుతించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. చదవబడిన వాక్య భాగం నాకు బాగా తెలిసిందే, చాలామందికి కంఠోపాఠంగా కూడా వచ్చు. ఇక్కడ రెండు రకాల ప్రజల గురించి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మొదటిగా దుష్టులు అన్నారు, అపహాసకులు అన్నారు, తరువాత నీతిమంతులు అని అన్నాడు. ఇక్కడ చేరి వచ్చిన వారిలో అందరూ నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నాం. దుష్టులు అపహాసకులుగా ఉండవద్దు అంటున్నాం. ఎందుకంటే దుష్టుల కొరకు లేకపోతే దుష్టత్వాన్ని కోరుకునే వారికి దేవుడు, దుష్టత్వం జరిగించే వారికి దేవుడు అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశాడు. అవిధేయుల వారి కొరకు ఏర్పాటు చేసిన అగ్నిగుండం అది. ఒకవేళ ఇంకా మనం దుష్టులము కానీ లేకపోతే అపహాసకులు కానీ లేకపోతే పాపులము కానీ మనం నిలిచిపోతే మన అంతము అది అగ్నిగుండమే. దీని గురించి మనసులో ఒక్కోసారి ఆలోచన చేస్తే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఏదన్నా అనారోగ్యం వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కొంతకాలం పోతే ఆరోగ్యం కలుగుతుంది. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, కొంతకాలం పోతే పిల్లలు బాగా చదువుకుని ఉద్యోగాలు చేసాం, లేదా కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని రోజులకి కొంచెం మంచి నిరీక్షణ, అంటే మంచి రోజులు వస్తాయని నిరీక్షణ మనకి ఈ లోకంలో ఉంటుంది. ఏదైనా ఇబ్బందులు వచ్చినా చీకటి ఎంత చీకటి కాదు, మళ్ళా సూర్యుడు ఉదయిస్తాడు, పగలు ఉంటుందనే నిరీక్షణ మనకి లోకంలో స్వభావసిద్ధంగానే ఉన్నది. కానీ దుష్టులుగా మనం ఉంటే, దుర్మార్గంలో ఉంటే, పాపులముగా నిలిచిపోతే మనం వెళ్ళబోయే అగ్నిగుండంలో అక్కడ నిరీక్షణ ఉండదు. అందుకనే అగ్నిగుండం గురించి, నరకం గురించి చాలా ఎక్కువగా భయపడతాం. ఎందుకంటే అక్కడ ఈ కొంతకాలం నుండి కొంత పోయేది కాదు. అది 10 రోజులు ఉంటుందిలే, లేకపోతే 20 రోజులు ఉంటుందిలే, లేకపోతే 10 సంవత్సరాలు ఉంటుందిలే.
లేకపోతే ఎంత నేను బతికినంత కాలమే కదా ఇది, తర్వాత ఏమో లేదు అనుకోవడానికి లేదు. అక్కడ చావు లేదు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అది శ్రమ రెట్టింపు అవుతానే ఉంటుంది. కానీ ఇక కొంతకాలం పోతే ఈ శ్రమ పోయిందిలే, అబ్బా ఇప్పుడు ఒళ్ళంతా కాలిపోతుంది, తలంతా కాలిపోతున్నాయి, ముక్కులు కాలిపోతున్నాయి, కళ్ళు చెవులు కాలిపోతున్నాయి. ఇంక ఒక 10 సంవత్సరాలు పోతే, లేకపోతే ఒక 100 సంవత్సరాలు పోతే, లేకపోతే ఒక 1000 సంవత్సరాలు పోతే, లేకపోతే ఒక 1,000,000 సంవత్సరాలు పోతే మళ్ళీ మంచి రోజు వచ్చిద్దేమో, లేదు చల్లగా ఉంటానేమో. ఇప్పుడు దప్పిక అవుతుంది, కొంత దూరం పోతే ఇప్పుడు మనం ఒకసారి బస్సులో కూర్చుంటే వాటర్ బాటిల్ లేకపోతే బాగా దప్పిక అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్టేజ్ వస్తలే, ఆ స్టేజ్లో వాటర్ బాటిల్ కొనుక్కుంటే దప్పిక తీరిద్దని నిరీక్షణ ఉంటుంది. ఇక అగ్నిగుండంలో ఆ నిరీక్షణ అనేది లేదు. ఎంతమంది పడతారన్నా, ఎంతమంది పడతారు? మహా అయితే 1 కోటి మంది పడతారు, 1000 కోట్ల మంది పడతారేమో. నేను జాబ్ పెట్టడానికి అగ్నిగుండంలో ఖాళీ ఉండదేమోలే అనుకోవడానికి లేదు. అదంట అది అడుగులేని గొయ్యి అంట. ఎంతమంది పడ్డా ఇంకా ఇవ్వు అంటానే ఉంటుందంట. ఇక్కడ నిలబడిన మాకైనా ఎవరికైనా సరే బాధ, భయం, నా తోటి రక్త సంబంధికుడు, నా తోటి సహోదరుడు, సహోదరి, నా బంధువు, నా భార్య, నా అక్క, నా చెల్లి అడుగులేని గొయ్యిలోకి వెళ్ళిపోతారు ఎవరైనా బాధ, భయం. అందుకనే కాల్చబడుతున్న దేహాలు అప్పగించుకున్నారు అపోస్తలులు. ఆ ప్రదేశానికి వెళ్తే నరహంతకులు చంపేస్తారని తెలిసినా ఆ నరహంతుల దగ్గర స్వార్థ చెప్పడానికి వెళ్ళి ఎన్నో 100 మంది మిషనరీలు తమ ప్రాణం వదిలిపెట్టారు. ఎందుకంటే అటువంటి భయంకరమైన, నేను చచ్చిపోతా ఏముందండి, ఈ దేహమే కదా. కానీ అది నిరీక్షణ లేని ప్రదేశం, అది అగ్నిగుండం, అడుగులేని గొయ్యి. అక్కడికి వెళ్ళిపోతే ఎట్లా? ఉదయకాల సమయంలో చేరువచ్చిన వారంతా నీతిమంతుల సభలో ఉండాలని ఒక 4వ వచనం మాత్రమే మనం ధ్యానం చేద్దాం, లేకపోతే 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులకు ప్లేస్ లేదు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. ఇక్కడ చేరువచ్చిన మనం అంతా పైన ఒక సభ జరగబోతా ఉంది. ఒక సభ ఉంది, అది జ్యేష్ఠుల సంఘం అంట. ఇది మిస్పా సంఘం అయితే అది జ్యేష్ఠుల సంఘం, అది పరిశుద్ధుల సంఘం, పరిశుద్ధుల సభ. అది దాని గురించి రకరకాలుగా దైవజనులు లేకపోతే బైబిల్ ఆధారంగా కీర్తన 1:5వ వచనంలో పరిశుద్ధుల లేకపోతే నీతిమంతుల సభ అన్నాడు, లేకపోతే కీర్తన 89:7 పరిశుద్ధుల సభ అన్నాడు. కీర్తన 111:1 అది యథార్థవంతుల సభ. ఈ నీతిమంతుల సభలో మీరు, నేను అందరము పరలోక రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నాం. మన ప్రభు ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడు అంటే ఆ నీతిమంతుల సభలో ఏడో ఒక మూల కూర్చోబెట్టేవాడు కాదు. ఆ నీతిమంతుల సభలో ఆయన సింహాసనం మీద కూర్చుంటూ ఉంటుండగా, ఆయన క్రింద అపోస్తలులు, పెద్దలు కూర్చుంటూ ఉంటుండగా, వారి తరువాత వరుసలో ఆ పాత నిబంధన భక్తులందరూ కూర్చుండి పెడుతూ ఉంటుండగా, మన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులమయ్యాం. నీతిమంతులమైన మనల్ని తీసుకెళ్లి సింహాసనం మీద ఆయన ప్రక్కన కూర్చుండి పెట్టబోతా ఉన్నాడు. అంటే సభలో ఒక ప్రాముఖ్యమైన స్థానంలోనికి యేసుక్రీస్తు తీసుకెళ్లాలని ఇష్టపడతా ఉన్నాడు. నీకు ఇష్టం ఉందా? అసలు సభలోనికి వెళ్ళాలని ఇష్టం ఉందా? సభలోకి వెళ్ళకపోతే అగ్నిగుండంలోనికి వెళ్ళాలి. నీతిమంతుల సభలోనికి వెళ్ళాలని నీకు ఇష్టం ఉంటే, అందున యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసం ఉంచడం ద్వారా, అంగీకరించడం ద్వారా ఆ నీతిమంతుల సభలో మనందరినీ ఆయన ఒక సింహాసనం మీద కూర్చొని ఆయన ప్రక్కన ఆయనతో సమానంగా కూర్చొని పెట్టబోతా ఉన్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం! మనమంతా ప్రతిజ్ఞలు అయి ఉండాలి, మనమంతా సిద్ధపడి ఉండాలి. అయితే నీతిమంతులముగా మనం ఎలా ఉంటాము? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, కేవలము ఆయన యందు చాలా మంచి ఛాన్స్ అండి, అగ్నిగుండాన్ని తప్పించుకునే అవకాశం. 5వ అధ్యాయం. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాం. విశ్వాస మూలముగా మనం నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాం. అలానే 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన రక్తము వలన మనం నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాం.
లేకపోతే ఆయన చూపిన విధేయతను బట్టి, తండ్రికి ఆయన చూపిన విధేయతను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మనకు బాగా తెలిసిన వాక్య భాగం, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా, లేకపోతే ఆ నీతిమంతుల సభలోనికి వెళ్లే వారముగా ఉన్నాం, లేకపోతే అగ్నిగుండాన్ని, ఆ నరక అగ్నిగుండాన్ని తప్పించుకునే వారముగా ఉన్నాం. ఇది చేయాలంటే, ఇది తప్పించుకోవాలంటే మనం చేయవలసింది ఏమి లేదులే కానీ యేసుక్రీస్తు ప్రభు అని మనం విశ్వసించాలి, ఆయనను మన ప్రభువుగా అంగీకరించాలి. జన్మతః మనకు సంక్రమించిన పాపం, లేకపోతే మనం జన్మించిన తర్వాత క్రియల ద్వారా చేసిన పాపాలు ఆయన పాదాల దగ్గర ఒప్పుకుంటే చాలు. ఇంకెంతకన్నా ఇంక వేరే చేయాల్సింది ఏమి లేదు. కిలోమీటర్లు నడవాల్సిన అవసరం లేదు, పెద్ద ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు, ఇంకేదో చేయాలి, మొక్కుబడి చేసుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ఆస్తి అంతా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. కేవలం ఆయన ప్రభు అని ఆయన విశ్వాసం ఉంచి, ఎప్పుడైతే ఆయన ప్రభువుని విశ్వసిస్తామో, ఆయన పరిశుద్ధుని విశ్వసిస్తామో, ఆయన ముఖ కాంతిలో మన అపరాధాలు మనకు కనబడతాయి. మనం ఎటువంటి వారము, మనం ఎంత అవిధేయముగా ఉన్నాము, పుట్టినది మొదలు పాపులముగా పుట్టి ఎన్ని పాపాలు చేశామో అవే గుర్తుకొస్తాయి. దానికి ప్రత్యేకమైన పని అక్కర్లేదు. కేవలం ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పరిశుద్ధతను ధ్యానం చేస్తే చాలు, లేకపోతే ఆయన ముఖకాంతిలోనికి వెళితే చాలు. ఆయన ముఖకాంతిలో ఆ వాక్యమైన అర్థంలో మన అపరాధాలు కనపడుతూ ఉంటుండగా ప్రభువా నన్ను క్షమించమని ఆయన అడిగితే చాలు. ఇదంతే నీతిమంతుల సభలో కూర్చొని పోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు పక్కన ఆయన కూర్చుని పోవచ్చు. అయితే బైబిల్ గ్రంథంలో ఇవ్వబడిన వాగ్దానాలు ఏవైనా, ఆశీర్వాదాలు ఏవైనా కండిషనల్ బ్లెస్సింగ్స్ అంటారు. ఊరికనే అట్లక విశ్వాసం ఉంచితే నువ్వు నీతిమంతుడిగా దేవుని నీతిలోకి ప్రవేశిస్తావు. ఆయన నీతిని బట్టి మనం విశ్వసించితే ఆయన నీతిని బట్టి మనం నీతిమంతులుగా మార్చబడతాం. ఇప్పుడు కష్టపడి ఎగ్జామ్స్ రాస్తే ఐఐటి ఖరగ్పూర్లోనో లేకపోతే ఇంకొక చోట ఐఐటి పొందితే నువ్వు ఐఐటి క్లాసులోకి వెళ్తావు, ఐఐటి కాలేజీలోనికి వెళ్తావు, లేకపోతే ఐఐటి స్టూడెంట్ అవుతావు. కానీ ఐఐటి పూర్తి అవ్వాలంటే నువ్వు చదవాలి, ఐఐటి చదవాలి. చాలా మంది పిల్లలు చాలా కష్టపడి ఎంబీబీఎస్ చేస్తారు, ఎంబీబీఎస్ చదువుతారు. డాక్టర్స్ కూడా ఉన్నారు మన మధ్య. వారు చాలా కష్టపడి బైహార్ట్ చేసి గందరగోళం పడి ఎంబీబీఎస్ సీట్ సంపాదిస్తారు. ఇంకా డాక్టర్ అంటారు, వాళ్ళని స్టూడెంట్ అంటారు. డాక్టర్ కోర్స్ ఎప్పుడు పూర్తయింది? ఆ ఎంబీబీఎస్లో ఫస్ట్ ఇయర్లో చేరంగానే ఇక పిల్లల బాధలు చూడాలి. అప్పుడు దాకా నారాయణ చైతన్య స్పూన్ ఫీడింగ్ ఇస్తాం, చక్కగా అన్ని అమర్చి పెట్టి చదవడం, ఏదైతే మీకు సీట్ వస్తుందని. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఎందుకు వచ్చాను దేవుడు ఈ ఎంబీబీఎస్ కానీ ఎంతమంది స్టూడెంట్స్ ఫోన్ చేసేవాడు నాకు. అంత కష్టం ఉంటుంది ఫస్ట్ ఇయర్ చదవడం అనేది. తర్వాత మాకు బాగానే ఉంటుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన కాచిన రక్తాన్ని బట్టి మనం నీతిమంతులముగా మార్చబడ్డాం. కానీ నీతిమంతులముగా పరిపూర్ణత సాధించాలి. పోయినసారి మనకి మ్యాచ్ గారు అదే చెప్పారు, పరిపూర్ణత సాధిస్తేనే కానీ మనం నీతిమంతుల సభలో మనం కూర్చున్నది. నీతిమంతులు అనే అర్హతలోనికి మనం వచ్చాం. పరలోక రాజ్యం మనకి ఎవరు తీసివేయలేరు. పరలోక రాజ్యం మనకి తథ్యం, అది కన్ఫామ్. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తామో అగ్నిగుండా నుంచి మనం తప్పించుకున్నట్టు. దీనికి వేరే అనుమానం లేదు, వేరే రకాల బోధన ఏం లేవు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే దాంట్లో పరిపూర్ణత సాధించాలంటే మనం నీతిమంతం జరిగించాలి, నీతిని అనుసరించాలి. నీతిని అనుసరించకుండా ప్రభువుని నమ్ముకొని నీ ఇష్టం వచ్చినట్లుగా ఉంటానంటే ఇక్కడ కుదరదు. ప్రియమైన సహోదరులారా, నీతిమంతులుగా తీర్చబడిన మనం చూడండి ఒకసారి తీతుకు 3:6 మనం ఆయన కృపను బట్టి నీతిమంతులం అయ్యాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. నా చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. నీతిని జరిగిస్తేనే, లేకపోతే నీతిమంతులు బైబిల్ గ్రంథంలో ఎలా అయితే ఉన్నారో వాళ్ళకలాగా మన జీవితం ఉంటేనే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతులకు పొందే ఆ గొప్ప అర్హత అంటే ఐఐటీషియన్ అనిపించుకోవాలంటే, లేకపోతే డాక్టర్ అనే బిరుదు నీకు రావాలంటే యూ హ్యావ్ టు
కంప్లీట్ ద కోర్స్, యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద కోర్స్. నువ్వు పాస్ అవ్వాలి, లేకపోతే ఆ డాక్టర్కి సంబంధించిందంతా నువ్వు నేర్చుకోవాలి. ఇప్పుడు నీతిమంతులముగా మనం చేయబడ్డాం. ఆయన నీతిని బట్టి మనం పరిపూర్ణంగా నీతిమంతులము అని అనిపించుకోవాలంటే నీతిని మనం జరిగించాలి. ఇదే నేను వేరే పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద బోధనలు చేసే జ్ఞానం నాకైతే లేదు. కానీ నీతిమంతులముగా మార్చబడిన మనం నీతిమంతులముగా ఉండాలంటే నీతిమంతులు పొందబో గొప్ప భాగ్యాన్ని, లేకపోతే ఆయన పక్కన కూర్చున్న గొప్ప భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే నీతిని జరిగించాలి. అలానే 15వ కీర్తన 2వ వచనంలో 15వ కీర్తనల గ్రంథం, లేకపోతే 15వ కీర్తన 2వ వచనంలో ఇక్కడ భక్తులు ఇట్లా అంటాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాలంలో ఆరాధించిన మనమంతా ఆయన నీతిని బట్టి నీతిమంతులుగా చేయబడ్డాం. నీతి మొత్తం పరిపూర్ణంగా పొందుకోవాలంటే, నీతిమంతుడు అని పరిపూర్ణంగా చేయాలంటే నీతిని జరిగించాలి, నీతిని అనుసరించాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే 15వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, ఎవరు నీతిని జరిగించడం అంటే 4వ వచనం, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను. నీతిమంతుడు అని అనిపించుకోవాలంటే ఒక లక్షణం, లేకపోతే ఒక ఎగ్జామ్. ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పదు. తప్పితే ఏమైంది? మాట తప్పితే ఏమైంది? చూడండి, యెహోషువ గ్రంథంలో యెహోషువను ఇశ్రాయేలీయులు ప్రమాణం చేశారు. ఎవరితో ప్రమాణం చేశారు మీకు బాగా తెలుసు. ఎవరితో ప్రమాణం చేశారండి? 9వ అధ్యాయంలో అది చాలా చక్కని వాక్య భాగం. ఒకవేళ పదిహేనవ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యోర్దాను అవతలనున్న మన్యంలోను లోయలోను లెబానోను ఎదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, ఎబీసీయులు అనువారి రాజులందరూ జరిగిన దానిని విన్నప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ యుద్ధం చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ ఎరుకోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని. ఈ సంగతి అంతా మనకి బాగా తెలుసు. తర్వాత చూద్దాం, 15వ వచనం చూద్దాం. యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకునిచ్చుటకు వారితో నిబంధన చేసెను, మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. ఇందాక మనం అగ్నిగుండం నుంచి మాట్లాడుకున్నాం. అది అడుగులేని గొయ్యని, నిరీక్షణ లేని స్థలం అని, అటువంటి స్థలానికి వెళ్ళకూడదని మనం భయపడ్డాం. అట్లానే గిబియోను వాసులు భయపడ్డారు. ఇశ్రాయేలు యొక్క బలము చూసి, హాయి వారికి మిగతా వారికి వారు చేసిన వారు చేసిన విధానం చూసి, వారిని ఉపయోగించిన విధానం చూసి గిబియోను నివాసులు భయపడ్డారు. పైన కూడా ఒకరు తెలుసుకున్నారు ఇశ్రాయేలు యొక్క ఆధిపత్యాన్ని, ఔన్నత్యాన్ని, లేకపోతే శ్రేష్టత్వాన్ని, పరాక్రమాన్ని తెలుసుకొని ఒక జనమేమో వీరితో యుద్ధం చేయడానికి వచ్చి నశించిపోయారు. ఒక జనం గిబియోను వాసులేమో వారితో నిబంధన చేసుకోవడానికి వచ్చారు మాయోపాయం చేతనే. ఎందుకంటే గిబియోను నివాసులు వీరు యుద్ధం చేసే ప్రదేశంలో నివసిస్తున్న వారే, వారితో వీరు ప్రమాణం చేయరు. వారిని కూడా నశింపు చేసి వారి రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి. నెక్స్ట్ గిబియోనుకు వచ్చి వారందరినీ చంపేసేసి వారిని గెలవాలి ఇశ్రాయేలీయులు. వారు ముందుగానే వచ్చి, మేము దూర ప్రయాణం చేసి వస్తున్నాం, మేము ఎక్కడ వారము, చూడు మా రొట్టెలు ఎండిపోయినాయి, మా చెప్పులు వారు దిగిపోయింది, మా బట్టలు చినిగిపోయినాయి అని అబద్ధం చెప్పి
యెహోషువతో ఇశ్రాయేలీయులతో వారు నిబంధన చేసుకుంటారు, మేము మిమ్మల్ని నశింప చేయమనే ప్రమాణం ఇశ్రాయేలీయులతో చేసుకుంటారు. నీతిమంతుడు ప్రమాణం చేస్తే నష్టం వచ్చిన దాన్ని అది ఎంతకాలమైనా సరే యెహోషువ ఇశ్రాయేలీయులు చేసిన ప్రమాణం ఒక ఆయన అతిక్రమించడానికి చూసుకున్నాడు. ఎవరైనా? సమూయేలు 2వ గ్రంథం. ఆ ప్రమాణాన్ని విశ్వాసులమైన మనం ఎట్లా పెడితే అట్లా ఒట్టు పెట్టుకునే దాన్ని కాదనకూడదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్రమాణం చేస్తే దాన్ని ఖచ్చితంగా మనం నెరవేర్చాలి. ఒకవేళ నీతిమంతులుగా ఉండి నెరవేర్చకపోతే కనుక ప్రమాణం తప్పితే వచ్చే పరిస్థితి. సమూయేలు 2వ గ్రంథం చూడండి ఒకసారి. 21వ అధ్యాయం. భయపెట్టాలన్న ఉద్దేశం కాదులే కానీ మనందరం కొంత ఒకరికొకరు మనం జాగ్రత్త చెప్పుకుంటే మంచిది. 21వ అధ్యాయం 1వ వచనం నుంచి. దావీదు కాలమున యెహోషువ కాలం గడిచిపోయింది, న్యాయాధిపతుల కాలం గడిచిపోయింది, తదుపరి సౌలు టైం గడిచిపోయింది, దావీదు కాలానికి వచ్చింది. బాగా ఆలోచన చేద్దాం. యెహోషువ కాలంలో చేసిన ప్రమాణాన్ని బట్టి దావీదు కాలంలో ఏమొచ్చిందంటే, దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేశాను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చాను, సౌలు గిబియోనీయులను హతము చేసిన గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్ష ఈ కరువు కలిగాను. ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా ఉన్న సౌలు వారు ఎవరినైతే రాజుగా చేసుకున్నారు ఇశ్రాయేలీయులు, అతను చేసిన అపరాధం. యెహోషువ కాలంలో ప్రమాణం చేశారు, ఇశ్రాయేలు ప్రధానులంతా ప్రమాణం చేశారు, పెద్దలంతా ప్రమాణం చేశారు, యెహోవా ప్రమాణం చేశారు, మీరు భయం లేకుండా మా మధ్య ఉండొచ్చు, మేము మిమ్మల్ని మిమ్మల్ని చంపము అని గిబియోనీయులకు ప్రమాణం చేయగా, తర్వాత యెహోషువ తర్వాత, న్యాయాధిపతులందరి తర్వాత, సౌలు తర్వాత దావీదు కాలంలో నీతిమంతులుగా తీర్చబడిన మీరు నేను ఎవరైనా సరే జాగ్రత్త కలిగి నీతిమంత్వాన్ని జరిగించాలి, నీతిని జరిగిస్తూ ఉండాలి, నీతిని అనుసరించేవారుగా ఉండాలి. ఇక్కడ సౌలు నీతిని అనుసరించలేదు, నీతిని తప్పి ఎవరికైతే మేము చంపనని ప్రమాణం చేశారో వారిని చంపించినట్టుగా చూస్తున్నాం. దానిని బట్టి దావీదు కాలంలో 3 సంవత్సరాలు కఠినమైన కరువు కలుగుగా దావీదుకు అలవాటుని బట్టి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. మనం కూడా దావీదుని చూసి నేర్చుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా బాధ కలిగినప్పుడు, ప్రభువా ఎందుకు ఈ బాధ కలిగింది, నా కుటుంబానికి ఎందుకు ఈ శ్రమ వచ్చింది, నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, సంఘంలో ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది, ప్రభువా ఏంటి, ఎక్కడ తగ్గిపోయాయి, ఏంటి పొరపాటు అని అంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూసుకొని అక్కర్లేదు. నేను సరిగా చదవలేకపోయినా, లేకపోతే సరిగా ఎఫర్ట్ చేయలేకపోయినా, ఇవన్నీ కాదులే కానీ మన ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి నీతిమంతులుగా తీర్చబడిన మనము చేయవలసిన మొదటి లక్షణం ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఎందుకు వచ్చింది ఈ శ్రమ ఎందుకు వచ్చింది ఈ అనారోగ్యం, ఎందుకు వచ్చింది నా బిడ్డలకి ఈ బాధ అని ప్రభు పాదాల దగ్గరికి వెళ్తే ప్రభు సమాధానం ఇస్తారు, ప్రభు మనతో మాట్లాడతారు. చాలాసార్లు వెళ్ళాను కానీ నేను నాతో ప్రభు ఏం మాట్లాడలేదు అని అనిపిస్తుంది నాకు. చాలా కాలం ప్రార్థన చేసిన, ఎందుకంటే ఆయన ప్రార్థన చేస్తూ కూడా నా మనసు పరిపరివిధాలా ఉంటుంది. లేకపోతే ఆయన నాతో మాట్లాడుతున్న నా గొర్రెలు నా స్వరము వినును. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ఆయన దేవుడి స్వరం మనం వినపట్లేదు. ఎందుకంటే అడుగుతాంలే కానీ నామకార్థంగా ఇక అందరితో పాటు నేను కూడా అడుగుదాంలో ఒక మాట అడిగితే ఏం పోయాలో అడుగుతాంలే కానీ ఆయన గొర్రెలుగా, ఆయన మనస్సు కలిగి, లేకపోతే ఆయన దీనత్వాన్ని కలిగి, ఆయన తగ్గింపు కలిగి పరిపూర్ణంగా ఆయనకు అప్పగించుకొని ఆయన గొర్రెలుగా ఉంటే నా గొర్రెలు నా స్వరము వినును. అప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. స్వప్నాలు ఇవన్నీ గడిచిపోయింది. ఇప్పుడు ఆయనతో ఆయన మనతో మాట్లాడేది వాక్యం ద్వారానే. వాక్యం వింటూ ఉంటుండగా ఈయనేం చెప్తాడులే అని వాక్యం చెప్పేవాడి గురించి చెప్పొద్దు. ఒక దైవజనుడు మీటింగ్స్కి పాంప్లెట్ వేసి వాక్యోపదేశాలు పరిశుద్ధాత్ముడు అన్నాడు. అప్పుడు నాకు అంత అవగాహన లేదు. నేను నవ్వే, ఇంజుడు ఎట్లా హెచ్చించుకుంటున్నాడు. నిజమే, ఇక్కడ నిలబడి మాట్లాడేది సమస్తము సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలని ప్రార్థన చేసుకొని వస్తాం కనుక మాట్లాడేది పరిశుద్ధాత్ముడే.
మాట్లాడే వాళ్ళ గురించి చూడద్దు, వాళ్ళ గురించి నాకెళ్ళి చూడద్దు, లేకపోతే ఇంకొక మనసులో ఆలోచనలు ఏం పెట్టుకోవద్దులే. కానీ పరిపూర్ణంగా ఆయన ధ్యానం ఉంచితే, ఆయన మనసు ఉంచితే దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడతాడు. నీతిని జరిగించిన వాడే నీతిమంతుడు, నీతిని అనుసరించేవాడే నీతిమంతుడు. మనం నీతిమంతులను ప్రవేశించాం. పరిపూర్ణత సాధించాలంటే మనం నీతిని జరిగించాలి. మొదటి లక్షణం ఏం చేస్తున్నామంటే, అటువాడు ప్రమాణము చేయగా మాట తప్పడు. ఒకవేళ మాట తప్పితే ఏమైంది అనేది మనం ఆలోచన చేశాం. యెహోషువ మాట తప్పాడు. దావీదు కాలం నాటికి అది కరువు వచ్చేసింది. సౌలు మాట తప్పాడు, యెహోషువ మాట ఇచ్చాడు. సౌలు మాట తప్పాడు, గిబియోనును హతం చేశాడు. అక్కడ శ్రమ వచ్చింది. శవరాగానే దావీదు చేసిన మంచి పని, పరిపూర్ణంగా అతను తాను అప్పగించుకొని హిజ్కియా ప్రార్థన చేస్తాడు కదా, యథార్థవంతుడు నేను ఎట్లా అనుసరించానో నీకు తెలుసు అంట. యథార్థ హృదయంతో, పవిత్ర హృదయంతో మనం ప్రభు పాదాల దగ్గరికి వెళ్తే ప్రభు మాట్లాడతాడు. దేవుడు దావీదుతో మాట్లాడాడు. సౌలు ఇట్లా చేశాడు, దీనిని బట్టి మీకు ఈ కరువు సంభవించింది, దీనిని బట్టి కరువు సంభవించింది. అయ్యా నేను ఎట్లా చేయాలి? దావీదు వెంటనే ఆ సంఘటన అంతా మనకు తెలుసు, మీరందరూ వినే ఉన్నారు. దావీదు వెంటనే గిబియోను నివాసులను పిలుస్తారు. అయ్యా మీకు మేము బాధ కలిగించాం, క్షమించండి. మీ బాధ తీరాలంటే మేమేం చేయాలి? ఈ ఇబ్బంది తీరాలంటే నేనేం చేయాలి? దీనికి పరిహారంగా నేనేం చేయాలి? పలానా పొరపాటు చేశాను, లేకపోతే పలానా దేవునికి ఇస్తానన్నది ఇవ్వలేదు, అది సరే నాయన, మరి ఇప్పుడు నేనేం చేయాలి? గిబియోను నివాసులంట ఎవరైతే ప్రమాణము తప్పి మమ్మల్ని చంపింప చూశాడో అతని పిల్లలు 7 మాకు అప్పచెప్పమన్నారు. 7 అప్పచెప్పమన్నారు. 7 అప్పచెప్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ 7 తీసుకెళ్ళి సౌలు ఉపపత్ని అయిన రెస్పాన్ అవుతుంటే ఆమెకు కలిగిన బిడ్డలను, మరికొంతమంది బిడ్డలు 7 ఆమెకు అప్పగిస్తే 7 గిబియోను నివాసులు ఎప్పుడైతే వారి శ్రమ తీరిందో, ఎవరైతే వారి బాధ తీరిందో, ఎప్పుడైతే వారి బాధ తిరిగిందో అప్పుడు ఇక్కడ కరువు పోయినట్టుగా చూస్తున్నాం. పరిహారం ఏదో దేవుడు తెలియజేసినప్పుడు ఆ పరిహారాన్ని మనం చెల్లించుకుంటే, లేకపోతే ఆ ఇబ్బందిని తొలగించుకుంటే దేవుడు మరలా దావీదుకి మంచి కరువు లేని దినాలు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ప్రియమైన సహోదరుడా, ఉదయకాల సమయంలో బాధతో, వేదనతో మనందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా. కానీ నీతిని జరిగిస్తేనే మనం పరిపూర్ణత సాధించుకోగలం. నీతిని జరిగించకపోతే ఏంటి అనేది మనం విషయం చూసాం. అలానే 5వ కీర్తన లేకపోతే కీర్తన కదా 15వ కీర్తనే. మరొక విషయాన్ని కూడా మనం చూస్తాం. బోయజు గురించి మనం తన అత్త అయిన లేదా 15వ అధ్యాయంలో ఒకసారి చూసి మరలా మనం ముందుకు వెళదాం. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పిన వారి గురించి చూసాం. మాట నెరవేర్చిన వాడు అతని గురించి తన అత్తగారు బోయజ్ గురించి తన అత్తగారు రూతు గ్రంథంలో తెలియజేస్తుంది. అతడు ఈ దినమున అది నెరవేర్చితేనే కానీ అతను నిద్రపోడు, ఊరకుండు అంటది. బోయజ్ గురించి ఒక శ్రేష్టమైన సాక్ష్యం చెప్తుంది. ఒక విశ్వాసి గురించి తన కాబోయే అత్తగారు చెప్తున్న మాట, రూతుమా నీకు ఆయన మాట ఇచ్చాడా? బంధువురాము నీకు నెరవేరుస్తానన్నాడా? అతను ఎటువంటి వాడంటే ఆ మాట తీరితే కానీ ఊరుకోడి రాత్రి. అట్లా నేను బోయజు చేశా. ఆ గౌరి బయట కూర్చున్నాడు. తనకన్నా సమీప బంధువుని ఒక అతను పిలిచి నువ్వు రూతుకి లేకపోతే నయోమికి బంధుధర్మం తీరుస్తావా అన్నాడు. నేను తీర్చగలను కానీ వారికి సంతానం నేను ఇవ్వలేనంట, లేకపోతే పరిపూర్ణంగా తీర్చలేనంటే సరే నువ్వు తప్పుకో అని బోయజు తన మాట నిలబెట్టుకోగా, బోయజు ఇప్పుడు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆయన బోయజు పేరు కనపడతా. ఎంత ఆధిపత్యం ఇచ్చాడో చూడండి. మాట నిలబెట్టుకున్న బోయజు గురించిన సాక్ష్యం మన ఇంట్లో, మన సంఘంలో మనం మాట ఇస్తాం. చాలాసార్లు మాట్లాడుతున్నాను. నేనే చాలాసార్లు చాలా బాధ కలిగేది నాకు. ఎవరన్నా అమ్మ ప్రార్థన చేయడం చేస్తానమ్మా అంటాం,
మర్చిపోతాం. ఇది నీతిని జరిగించడం కాదు. నీతి అంటే ప్రార్థన చేస్తానంటే ప్రార్థన చేయాలి. జీరాజారా గారి గురించి మనకు బాగా తెలుసు. వారు ఆయా ప్రదేశాల్లో చాలా సంఘాల్లో వారు వాక్యం అందిస్తూ ఉంటుండగా చాలా మంది వారికి ప్రార్థన చేస్తారు. దానికోసం ఆయన పని కూలికి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం 4-5 గంటలకు అందరూ కూలి పనికి వస్తే అక్కడే పొలంలో ఆ పావుల మధ్య లేకపోతే ఆ తేళ్ల మధ్య మోకాళ్ళు వేసి అక్కడే ప్రార్థన చేసేవాడంట. 3-4 గంటలు ప్రార్థన చేసేవాడు. అయ్యా ఎందుకు ఎంతసేపు ఏం ప్రార్థన చేస్తావు, ఏముంటుంది టాపిక్? నాకైతే 10 నిమిషాలు పోగలగానే టాపిక్ రావట్లేదు, ఏం చేయాలి? ఆయన అన్నారంట, ఎన్ని సంఘాలకు వెళ్తున్నాం, ఎన్ని ఊళ్ళకి వెళ్తున్నాం, 800 మంది ప్రార్థన చేయమని కోరారు. వారి గురించి అందరికి నేను మాట ఇచ్చాను కదా ప్రార్థన చేస్తానని. ఊరికే చులకనే అన్న ప్రార్థన చేయడానికి మీరు అంటారు కామన్గా, మేము కూడా చేసేస్తామంటాం. మర్చిపోతే నీతిమంతులు చేయాల్సిన పని అదిగా. ఖచ్చితంగా సాయంత్రం ఉదయకాలం ఎప్పుడో తీరిక సమయం చేసుకొని ఖచ్చితంగా ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తామని మనకు మాట ఇచ్చామో వారందరి గురించి ప్రార్థన నీతిని జరిగించాలి. అటువంటి సాక్ష్యం పోయేది కలిగి ఉన్నాడు. మరొక సంగతి చూసి 2-3 సంగతులు చూసి మనం ముగించుకోవచ్చండి. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన భక్తులైన పౌలు, అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆ నీతిమంతులు, లేకపోతే 7వ వచనం నుంచి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొని వచ్చెను. 2వ లక్షణాన్ని చూస్తున్నాం మనం. లోతు నీతిమంతుడు అవునా కానేది మనకు అనుమానమే లేదు. ఒకవేళ దేవుని మాట కాదని కొద్దిగా తప్పిపోయినా పరిశుద్ధాత్ముడు మాత్రం లోతును నీతిమంతుడిగానే తీర్చారు, నీతిమంతుడిగానే మెన్షన్ చేస్తా ఉన్నారు. ఆ నీతిమంతుని యొక్క లక్షణాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటి లక్షణం ప్రమాణం చేయగా తప్పడు, మాట ఇస్తే తప్పడు. రెండవ లక్షణం చూస్తున్నాం, వారి అక్రమ క్రియలు కామ వికారయుక్తమైన క్రియలను బట్టి నీతిమంతుడైన తన కృష్ణ దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొని వచ్చాను. మన చుట్టూ చాలా భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం, లేకపోతే మన చుట్టూ విగ్రహారాధన చూస్తూ ఉన్నాం, లేకపోతే ఆ అగ్నిగుండానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎక్కడే కాబట్టి సంతోషపడేది వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. వారి సంతోషంలో మనం పాలుభాగస్థులం అవ్వకూడదు. వారికి సంతోషం కలిగించే విషయాలు మనకు సంతోషం కలిగించకూడదు. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. వారికి లాగా లేకపోతే అన్య సంబంధమైన, లేకపోతే విగ్రహారాధన సంబంధమైన, లేకపోతే దుర్మార్గమైన అక్రమ క్రియల్లో వారు ఆనందిస్తూ ఉంటే ఒకవేళ మనం కూడా ఆనందిస్తున్నామేమో, మన శరీరం ఆనందించమంటది. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజీలో రకరకాల అనుభవాలు వస్తాయి, ఉద్యోగాల్లో రకరకాల అనుభవాలు వస్తాయి. వారి సంతోషం కోసం, ఆనందం కోసం, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే వీకెండ్ పార్టీస్ చేసుకుంటారు. వారు దాంట్లో తాగి తదనాటంలో లేకపోతే ఆ వాటిలో వారు సంతోషపడుతూ ఉంటారు. కానీ నువ్వు నీతిమంతుడు అయితే, నేను నీతిమంతుడు అయితే, మన శరీరం దినదినము అక్రమ క్రియల గురించి లేకపోతే వారి గురించి దినదినము మనం బాధపడాలి, నొప్పించుకోవాలి. ఎప్పుడైతే మన మనసు నొప్పించకుండా ఆ సంతోషాన్ని కోరుకుంటుందో, లేకపోతే ఆ పాత జీవితాన్ని కోరుకుంటుందో, మనం వదిలిపెట్టిన రోతను మనం మళ్ళా రోత విషయంలో కొంతమంది అంటారు, నేను అప్పుడు ఉండేవాడిని అని సంతోషపడేవాళ్ళు ఉంటారు. వదిలిపెట్టిన జీవితానికి జ్ఞాపకం చేసుకోవాలి. నేను కూడా అట్లా ఒక్కోసారి అనిపిస్తుంది. ఆ దుర్మార్గ క్రియలను బట్టి లేకపోతే మన మనసుని మనం దేవుడి మనసు కలిగి ఉన్నామా లేదా, లేకపోతే నీతిమంతులుగా ఉన్నామా లేదని బేరీ చేసుకోవడానికి వారి సంతోషంలో మనం పాలుభాగస్తులం ఉంది. అంటే ఎఫ్ఎస్సీ రాసిన పత్రికలు అంటాడు, వారితో అసలు సహవాసం చేయొద్దని కాదు, పాలుభాగస్తులం అవ్వద్దని కాదులే, కానీ వారి సంతోషం ముందు మన సంతోషంగా చేసుకోకూడదు, వారి ఆనందాన్ని మనం ఆనందంగా చేసుకోకూడదు. వారు ఆ దుర్మార్గ క్రియలు బట్టి మనం చిన్నప్పుడు తెలియని వయసులో మనం కొన్ని ఆనందించేవాడు. మాది పల్లెటూరు, నల్లమట్టి, వర్షం వస్తే బురద ఉండేది, సైడ్ కాలాలు ఉండేవి, ఆ కప్పలు ఉండేవి. మేము రాళ్ళు తీసుకొని ఆ కప్పలను పడుతూ ఆనందించేవాళ్ళం. అది దుర్మార్గ ప్రవర్తన, అది శాడిజం. విశ్వాసమైన మనం మన తోటి సహోదరుడు లేకపోతే తోటి వారు బాధపడుతుంటే దాన్ని చూసి మనం ఆనందించకూడదు. ఒక్కోసారి ఆనందం అనిపిస్తుంది, ఎందుకంటే మనం చెప్పిన మాట వినలేదు, జాగ్రత్త చెప్పిన వినలేదు.
అయితే వాళ్ళకి ఆ బాధ చూసావా, నేను అనుకుంటాను వీడికి ఇట్లానే జరగాలి. నీతిమంతులుగా ఉండడానికి ప్రాక్టీస్ చేస్తున్నాం మనం, ఎక్సర్సైజ్ చేస్తాం, నీతిమత్వాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం మనం. వీ షుడ్ నాట్ బి లైక్ దట్. మనం అట్లా ఉండకూడదు. వాడు నువ్వు చెప్పిన మాట వినకపోయినా వాడికి తగిన శాస్తి వాడు అట్లానే చేశాడు, వాళ్ళ అత్తగా అట్లానే చేసింది, ఎట్లనే జరిగింది అంటే దేవుడు చూసుకుంటాడు. నేను తీర్పు తెచ్చడానికి మనం తీర్పు తెచ్చేవారముగా ఉండకూడదు, మనం దానిలో సంతోషించేవారం ఆనందించేవారముగా ఉండకూడదు. వారి బాధను చూసి లేకపోతే వారి అక్రమ క్రియలను చూసి మన మనసు నొప్పించుకున్న వారి గురించి మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. ప్రార్థన నీతిమంతుడైన లోతు. మనం నీతిమంతులుగా ఉంటే ఆ దుర్మార్గ క్రియలు, అక్రమ క్రియలు, అది అవ్యాజమైన అపవిత్రమైన దాన్ని చూసి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు, డ్యాన్స్ చూసి ఆనందిస్తూ ఉంటారు. లేకపోతే మనకు తెలుసు ఫోన్లో డబుల్ మీనింగ్ మాటలు జబర్దస్త్, వారు ఆనందిస్తూ ఉంటారు. వాళ్ళతో కూడా మనం ఎట్లా ఆనందిస్తాం? మనం మనసు నొప్పించాలి. మనసు నొప్పించుకున్న ఆనందాన్ని మనం కోరుకుంటాం అనుకోండి. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే నీకు పనిలో పరిపూర్ణత లేదు, నువ్వు ఇంకా నీతిమంతాన్ని ఎగ్జిక్యూట్ చేయట్లేదు, నీతిమంతునిగా ఉండటం లేదు. వారు ఆనందిస్తారులే కుళ్ళు జోకులు, డబుల్ మీనింగ్లు బట్టి. మనం ఆనందిస్తున్నామా? మనం దాని గురించి సంతోషపడుతున్నామా? అన్యులకి నీకు నాకు ఇంకా ఏమి తేడా? అగ్నిగుండానికి వెళ్ళే వాడికి పరలోకంలో నీతిమంతుల సభలో కూర్చుని యేసుక్రీస్తు ప్రక్కన కూర్చుండిపోయే నీకలో వారికి ఏంటి తేడా? ఏది ప్రత్యేకత? ఎక్కడుంది ప్రత్యేకత? మన సంతోషం కూడా డబుల్ మీనింగ్లు అయితే, మన సంతోషం కూడా డ్యాన్స్లు అయితే, మన సంతోషం కూడా అత్త కోడళ్ళ ఏడ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఆ సీరియస్ చూసి. We should not do like that. We should not behave like that. మనం అట్లా బిహేవ్ చేయకూడదు, మనం అట్లా ఉండకూడదు. దాన్ని చూసి నీతివంతులైన లోతు హృదయం దినదినము నొప్పించుకుంటూ ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 32వ వచనంలో మనం ఆ సంగతులు చూడగలం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 32వ వచనం. ఇట్టి కార్యములు అభ్యసించు వారు, పైన చాలా లిస్ట్ ఉంది, 25వ వచనం నుంచి లిస్ట్ ఉంది. దాని అంతటి గురించి చెప్పాలన్న ఉద్దేశం కాదులే కానీ చివరిలో ఇట్టి కార్యములు అభ్యసించు వారు మరణమునకు తగిన వారు. ఎట్టి కార్యాలు ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం. ఇట్టి కార్యాలు అభ్యసించు వారు మరణమునకు. ఏ మరణం? ఈ శరీర సంబంధమైన మరణం కాదు, ఇది అందరికీ తథ్యమే. దావీదు అంటాడు, లోకులందరూ పోవాల్సిన మార్గంలో నేను పోతున్నా, ఈ మార్గం కరెక్టే. దాని గురించి ధ్యానం చేస్తుంటే పోయినసారి ఒక చనిపోయి దగ్గరికి వెళ్ళి మనసంతా కొంత ఇబ్బంది కలంగా ధ్యానం చేస్తూ ఉంటే అది అడుగులేని గొయ్యి, ఆ గొయ్యిలోకి అందరూ పడాల్సిందే, లేకపోతే నరకం గురించిగా ఆ మరణంలోనికి అందరం పడాల్సిందేలే కానీ దాంట్లో నుంచి లోపలికి వెళ్ళిపోకుండా దేవుడు తన హస్తం ఇచ్చి మమ్మల్ని రక్షించుకుంటున్నాడు. అది రెండవ మరణం. ఆయనను కాదంటే అగ్నిగుండం లోపలికి వెళ్ళేది రెండవ మరణం. ఈ రెండవ మరణం నుంచి లేకపోతే ఆ మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. వారు చేసే క్రియలు నువ్వు కూడా సంతోషంగా సమ్మతిస్తూ ఉంటే, సంతోషంగా చేస్తూ ఉంటే ఒకసారి నువ్వు నేను ఆలోచన చేసుకున్నాం. ప్రతిదినం మనకి ఎదురయ్యే అనుభవాల గురించి మాట్లాడుకున్నాం. పెద్ద మర్మాలు తెలియజేసేంత జ్ఞానం, అనుభవం లేదు. ప్రతిదినం మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా విశ్వాస పోరాటంలో ఎదురవుతున్న పరిస్థితుల్ని నేను ఆదరించబడిన విషయాల్ని మీతో షేర్ చేసుకుంటున్నాం, అంతే, మీకు బోధించాలన్న ఉద్దేశంగా. ప్రియమైన సహోదరులారా, ఉదయకాలమున వారి సంతోషంలో మనం కూడా పారివారం అయితే, వారి సంతోషాన్ని మనం సమ్మతిస్తే, వారిలాగా మనం కూడా సంతోషిస్తే వారికి లాగానే అగ్నిగుండానికి వెళ్తాం. కానీ నీతిమంతుడు లోతు ఏం చేశాడు? నీతిమంతుల సభలో కూర్చుండిపోయే లోతు ఏం చేశాడంటే దినదినము తన మనసుని నొప్పించుకుంటా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు, ఇబ్బంది పడతా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు. మనము కూడా నీతిమంతులుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడాలంటే, మనం కూడా నీతిమంతుడు అనే మాట అనిపించుకోవాలంటే, మనము కూడా అటువంటి పరిస్థితులను బట్టి మనం నీతిమంతులుగా ఉన్నట్లుగానే చేయాలి. యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 17వ అధ్యాయం అయితే నీతిమంతులు
అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు. మనం యేసుక్రీస్తు మార్గంలోనికి వచ్చాం. ఆ మార్గాన్ని విడవక, ఆయన మార్గంలో ఎన్ని ఉన్నాయో, ఆయన అడుగుజాడల్లోనే మనం నడవాలి, ఆయనతోనే సహవాసం కలిగి ఉండాలి. ఆ మార్గమును విడవక అనుసరించాలంటే ముందు ఆ మార్గం గురించి మనం పరిపూర్ణంగా చదవాలి, పరిపూర్ణంగా నేర్చుకోవాలి. ధర్మశాస్త్రం అందు ఆనందించేవాడు ధన్యుడు అంటాడు. మనం ధర్మశాస్త్రాన్ని చదవాలి, బైబిల్ చదవాలి, ఆయన మార్గాన్ని తెలుసుకోవాలి. ఆయన మార్గంలో పుట్టినది మొదలు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే తన శిష్యులు కొద్దిగా తప్పిపోయినట్టు కనబడ్డారో వారి గురించి మెన్షన్ చేస్తూ ఒక మాట అంటాడు, చిన్నపిల్లలారా అంటాడు, చిన్నపిల్లలారా అంటాడు. ఇక్కడ నా మనసుకు వచ్చిన చిన్న ఆలోచన చెప్తా. మనం కూడా చిన్నపిల్లలమా పెద్దవాళ్ళం? చెప్పండి, మనం చిన్నపిల్లలమా పెద్దవాళ్ళమా? అపోస్తలులు 12 మంది నుంచి ఆయన చిన్నపిల్లలు అన్నప్పుడు, ఆయన బోధ వింటూ ఆయనతో 3.5 సంవత్సరాలు తిరిగిన వాడిని ఆయన చిన్నపిల్లలు అన్నప్పుడు మనం కూడా చిన్నపిల్లలు. మనం మొక్కై వంగనది మానై వంగన అంటాడు. లేకపోతే ఇప్పుడు బాల్య దశలో ఉన్నాం, మనం ఒక మార్గంలోనికి దేవుడు మనల్ని పెట్టాలంటే మనం ఆయన మాటలు వినాలి, ఆయన మార్గంలో ఉండాలి. ఆయన మార్గంలో ఆయన వాక్యాన్ని బాగా నేర్చుకుంటేనే కానీ మనం పరిపూర్ణత సాధించలేము. ఏదో ఊరికినే రక్షించబడ్డ వెంటనే నేను MA PhD చేశానులే, లేకపోతే నేను డాక్టర్లే, లేకపోతే నేను ఇంకో 4-5 PhDలు, నేను చాలా జ్ఞానం కలిగిన వాళ్ళని బైబిల్ తీసుకొని ఊరు తిరిగి వాక్యం చెప్పేవాడు చాలా మంది ఉన్నారు. బైబిల్ గ్రంథం అట్లా చెప్పట్లేదు. పసిబిడ్డగా నూతనమైన మనసు, నూతనమైన దేహం, నూతనమైన మనసుతో ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన దగ్గర కొన్ని దినాలు అపోస్తలుడైన పౌలు దమస్కు వెళ్ళే మార్గంలో ఆయన రక్షించబడిన తర్వాత, ఆయన విశ్వాసిగా మారిన తర్వాత ఆ సంఘంతో కొంతకాలం సహవాసం చేసి నేర్చుకున్నాడు. మనం కూడా ఇప్పుడు, ఎందుకంటే ఈ బాల్య దశలో లేకపోతే వెంటనే రక్షించబడిన మనకి, లేకపోతే రక్షించబడిన కొత్తలో ఉన్న మనకి ఉన్న ఆవేశం లేకపోతే ఆ కాన్సన్ట్రేషన్ తర్వాత పోయేకెళ్ళి ఉండదు. ఇది సైంటిఫిక్, ఇది సైన్స్. మీకు తెలుసు, పుట్టిన బిడ్డకి 2 సంవత్సరాలు, 1 సంవత్సరం 3 సంవత్సరాల వయసులో వాళ్ళ సెన్సార్ ఆర్గాన్స్ ఉంటాయి లోపల, ఈ పంచభూతాలు అంటాం కదా, అవి చాలా యాక్టివ్గా ఉంటాయి. ఆ వయసులో ఏదైనా నేర్పితే, ఆ వయసులో ఇప్పుడు చాలా ప్రీ స్కూల్స్ వస్తున్నాయి. ఎందుకంటే 5 సంవత్సరాలకు వచ్చినప్పుడు వాడు కొంచెం ముదిరిపోతారు, అప్పుడు బూతులు నేర్చుకుంటాడు వాడు. మనం నేర్పుతాం కావాలి. వాడి మీద తల్లిదండ్రుల ప్రభావం చాలా ఉంటుంది. ఇదంతా లేకముందే ఆ పసిబిడ్డ వయసులో, లేకపోతే ఆ పసితనంలో 2 సంవత్సరాలు, 1 సంవత్సరం, 3 సంవత్సరాల వయసులో ఇప్పుడు చాలా పిల్లలకు ఐక్యూ ఎక్కువ. పుట్టిన మా తరానికి, యవనస్తులైన మీ తరానికి, ఇప్పుడు పుట్టబోయే తరానికి ఐక్యూ చాలా డిఫరెన్స్. వాళ్ళ తెలివితేటలు ఎక్కువ. అసలు మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు చిన్న పిల్లలు ఒక్కొక్కటి చేసే, నిన్న వాడికి 2 సంవత్సరాలు పిల్లాడు, వాడు చక్రాలు తింటున్నాడు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్తే వాడు ఆడుకుంటూ వచ్చి కూర్చొని చక్రాలు తింటున్నాడు. ఈ మధ్యలో పక్కన ఉన్న సునీత ఏం చేసిందంటే, చక్రాలు మినపప్పుతో చేసి చక్రాలు బాగున్నాయని అవి తింటాను, అది తీసుకొని తింటాను. వాడు ఆడతా అటు తిరుగుతాను, వచ్చి చూసుకుంటా ఉన్నాడు, వచ్చి తింటా ఉన్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. మళ్ళీ వచ్చి కూర్చొని వాడు ఏం చేశాడంటే, వాడు తింటా ఆ చక్రాల కప్పుని ఏం మాట్లాడకుండా తన పక్కకు జరుపుతున్నాడు, సునీత పక్కకు జరుపుతున్నాడు. అంటే తీసుకొని తిను, నేను సమ్మతిస్తున్నానని. ఈ తెలివితేటలు మనకు ఆ వయసులో ఉన్నాయి. ఇప్పుడున్న పిల్లలకు ఐక్యూ ఎక్కువగా ఉంది. కాబట్టి సెన్సార్ ఆర్గన్స్ చాలా షార్ప్గా ఉంటాయి, చాలా. అందుకని ఈ వయసులో నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా రక్షించబడిన మనం ఇంకా పరిపూర్ణతను సాధించలేదు, నేర్చుకోలేకపోయాం. మనం కూడా ఆ బాల్య దశలోనే ఉన్నాం. ఈ బాల్య దశలో ఎక్కువగా వాక్యాన్ని మనం వినాలి, ఎక్కువగా వాక్యం చదవాలి. రక్షించబడిన కొత్తలో ఎక్కడ మీటింగ్స్ అంటే అక్కడికి వెళ్ళి వాక్యం వినేవాడు. ఆ వాక్యాన్ని నేర్చుకున్నవారు బ్రదర్ అసెంబ్లీస్లో ఆ మీటింగ్స్కి వెళ్ళి, రెగ్యులర్గా మీటింగ్స్కి వెళ్తానంటే వెహికల్స్ పెట్టేది అందుకే. వెళ్ళండి, నేర్చుకోండి. ఎందుకంటే ఆ రక్షించబడిన కొత్తలో మన హృదయంలోకి ఇవ్వబడిన వాక్యం, లేకపోతే చొచ్చుకున్న వాక్యం ఇక ఎప్పటికీ కాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉదాహరణగా జరిగిన సంఘటనే చెప్తాను. బైబిల్ గ్రంథంలో మోషేని యాకోబు ఎంతకాలం పోషించింది, ఎంతకాలం పెంచింది? పాలు విడవక మునిపే, లేకపోతే పాలు విడిచే సమయానికి తీసుకెళ్ళి అంతఃపురంలో పెట్టింది. అంటే పాలు విడిచే సమయం అంటే ఒక 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు, అయితే 4 సంవత్సరాలు అనుకుందాం.
అప్పుడు దాకా ఆమె ఏం బాధ చేసింది? యూదులు లేకపోతే హిబ్రీయులు వారు పడుతున్న కష్టాలు, వారు పడుతున్న బాధలు, వారి దేవుడు చేసిన కార్యాలు, వారి దేవుడి గురించి, ఆ దేవుడి యొక్క ఔన్నత్యాన్ని గురించి, ఆయన శ్రేష్టత్వాన్ని గురించి యోగమతి ఎంతగా బోధించిందో మోషేకి. కానీ 4 సంవత్సరాల నుంచి మోషే అంతఃపురంలో ఉన్నాడు, లేకపోతే అల్పకాలపు పాప భోగాల్లో ఉన్నాడు, లేకపోతే ఐగుప్తు ధనం అంతా, ప్రపంచంలో ధనం అంతా ఐగుప్తుకు చేరింది, మహా ఐశ్వర్యం కలిగింది, మహాభోగం కలిగింది. కానీ ఆ పాలు విడవక ముందు తల్లి వేసిన బీజం ఆయన హృదయంలో నుంచి పోలేదు. ఆ బోధ అంత ప్రాముఖ్యమైనది. సమూయేలు పాలు వేడక ముందు తల్లి బోధ చేస్తే పోయి అక్కడే మోకరిల్లినట్టుగా చూస్తున్నాం. అక్కడ నేను బ్రొక్కిన అంటాడు. తన జీవితకాలం అంతా ప్రభు మార్గం నుంచి తొలగిన వాడుక. మోషే తన జీవితకాలం అంతా దేవుని మార్గం నుంచి తొలగిన వాడుక. అది ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఇవాళ మన పిల్లలు శోధనలో సాఫ్ట్వేర్ జాబ్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు మన పిల్లలు రకరకాల లోక పరిస్థితుల్లోనికి జాబ్ చేయడానికి వెళ్ళబోతూ ఉన్నారు. తల్లిగా నీ బాధ్యత నా బాధ్యత, తండ్రిగా నీ బాధ్యత నా బాధ్యత. వారికి మనం సరైన బోధలు పెంచాం. లేకపోతే విశ్వాసముగా, లేకపోతే బాల్యదశలో ఉన్నవారు, ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నవారు మన వాక్యంతో ఎక్కువ సహవాసం చేయాలి, దేవుడితో ఎక్కువ సహవాసం చేయాలి. ఆయన నేర్పుతూ ఉండగా ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం బండ మీద కట్టబడిన ఇల్లువలే ఉంటాం. ఉదయకాల సమయంలో 2-3 విషయాలే మనం ఎక్కువ, అంతకన్నా పెద్ద ఆలోచన చేయాలని నా ఉద్దేశం కాదులే. కానీ నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఇంకా నీతిమంతులుగా తీర్చబడలేదా? ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంకా ప్రభువుగా అంగీకరించలేదా? అంగీకరిస్తానండి, యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకుంటున్నారు సార్ అంటారు. మన లోకంలో చాలా మంది కనపడతారు. మొదటిగా పరిపూర్ణంగా అన్యులు వారు ఎవరంటే యేసుక్రీస్తు దేవుడు కాదని వారు సాతాను సంబంధులు, వారికి రక్షణ లేదు. మరొక జనం ఏమంటారంటే యేసుక్రీస్తు కూడా ఒక దేవుడు అనేది ఎవరు ఉన్నారు. ఏ తెలుసుకున్నారు కదా, అందరితో పాటు ఆయన కూడా ఒక బలిపీఠం కట్టినట్టుగా యేసుక్రీస్తు కూడా ఒక దేవుడని ఒప్పుకునేవాళ్ళు ఉన్నారు. మనం ఏం చేస్తున్నామంటే యేసుక్రీస్తే దేవుడు అని నమ్ముతున్నాం. ఇక్కడ రక్షించబడినా రక్షించబడకపోయినా ఎవరున్నా ఇక్కడున్న వారంతా యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అని నమ్మారు. ఎంతవరకు మంచిది? దేవుడని నమ్మినప్పుడు ఆయన పాదాల దగ్గరికి చేరి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను నీతిమంతునిగా చేయి, నన్ను నీతిమంతునిగా తీర్చు. అది నీకే సాధ్యం, అది ఎవరికీ సాధ్యంగా. ఇంకెక్కడికి పోయినా నీతిమంతం మనకు కలగదు. నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే ఆయన ఒక్కడే నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చింది. ఆయన ఒక్కడే నీ కొరకు ప్రాణాన్ని శిలువలో బలియాగంగా అర్పించింది. ఆయన ఒక్కడే తన ముఖం మీద నీ కోసం నా కోసం భూమి ఎంచుకుంది. ఆయన ఒక్కడే నీకు నాగటి చలవలో దించుకుంది. కాబట్టి ఆయన మాత్రమే నేను క్షమించగలిగిన వాడు. ఇక ఎవరు కూడా పరిశుద్ధులని పేరు లేదు, ఎవరి గ్రంథం గురించి పరిశుద్ధ గ్రంథం అని పేరు లేదు. కానీ మన గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని ఉంది. ఆయన ఒక్కడికే పరిశుద్ధుడని పేరు. ఆయన ఒక్కడే మరణాన్ని జయించిన వాడు. నిన్న 2వ మరణాన్ని నుంచి తప్పించాలంటే సాధ్యమైన ఆయన ఒక్కడికే కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన పాదాల దగ్గరికి చేరు. అయ్యా నువ్వు ఒక్కడే దేవుడు, నువ్వు నా కోసం ప్రాణం పెట్టేవని నమ్ముతున్నాను, నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చేవని నమ్ముతున్నాను, నువ్వు పరిశుద్ధుడు అని నమ్ముతున్నాను, నేను ఆ పరిశుద్ధుడు. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధుడు అంటామో, ఎప్పుడైతే ఆయన నీతిమంతుడు అంటామో, మన అపరిశుద్ధత మన అనీతిమత్వం మనకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి నా అపరిశుద్ధతను క్షమించు, నా పాపాలు క్షమించని అడిగితే ఈ మధ్యాహ్న కాల సమయం ఇప్పుడే ఈ సెకండ్లోనే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నేను నీతిమంతుడిగా తీరుస్తాడు. అంత మాత్రమే కాదు కానీ నీతిమంతుల సభలో కూర్చొని పెడతా. మన ప్రధాన యాజకుడు ఫిబ్రవరి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటాడు. మన ప్రధాన యాజకుడు మనం పొందుతున్న శోధనలన్నిటిలో సహానుభవం కలిగిన వాడు కనుక మనకు సహాయం చేయగలిగిన వాడై ఉన్నాడు. ఈ శరీరంలో నువ్వు పొందుతున్న శోధనలన్నిటిని ఆయన సహానుభవం కలిగిన వాడు, ఆయన సహాయం చేయగలిగిన వాడు, ఆయన తన ప్రక్కన కూర్చొని పెట్టుకునేవాడు కనుక ఆ ప్రభువును అంగీకరించవలసిందిగా యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ బతిమాల్చును. దేవుడి మాటలు మనందరినీ మెత్తమై ఆశీర్వదించును గాక.